యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయడం ఏమంటే, ఈరోజు కోడంగల్ మండలం అప్పాయపల్లి అనేటటువంటి గ్రామంలో 19 సర్వే నంబర్ భూమిని తీసుకొని, ఏదైతే మెడికల్ కళాశాలకు తీసుకున్నటువంటి భూమి తీసుకొని 10 లక్షలు ఇంటికి ఒక ఉద్యోగము, అదేవిధంగా 125 చదరపు గజాల ప్లాటు ఎకరాకి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఈరోజు దౌర్జన్యంగా ఈ విధంగా జేసీబీలు పోలీసు వాళ్ళను పెట్టి ఈ విధంగా అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యంగా ఈరోజు భూమిని ఆక్రమించుకుంటున్నారు. కాబట్టి మిత్రులందరూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి దీన్ని మొత్తం కూడా ఖండించాలి. యావత్ ప్రపంచం అంతా ఉద్యమకారులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఈ విధంగా దోపిడీ పాలన నడుస్తూ ఉన్నది, దొంగల రాజ్యం నడుస్తూ ఉన్నది. అసలు భూములు లేనటువంటి వాళ్ళకు ఈరోజు ఇక్కడ డబ్బులు ఇచ్చి, వాళ్ళకు ప్లాట్లు ఇచ్చి ఉద్యోగం ఇస్తూ ఉన్నారు. అది కాంగ్రెస్ కార్యకర్తలకు. ఈరోజు భూములు ఉన్నటువంటి వాళ్లకు, నిజమైనటువంటి లబ్ధిదారులకు 10 లక్షలు ఇస్తామన్న 10 లక్షలు ఇవ్వకుండా ఈరోజు మోసపూరితంగా గుంజుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఉన్నటువంటి అధికారులు కావచ్చు, దీన్ని గ్రహించి పెద్దలు అందరూ కూడా, ఎందుకంటే ఆడ లగచర్లలో తంతే కొడితే 20 లక్షలు ఇచ్చారు, ఈడ ఇస్తామన్న 10 లక్షలు ఇవ్వకుండా ఎకరాకు 4 లక్షలు 5 లక్షలు ఇచ్చి ఈరోజు మోసపూరితంగా భూములు గుంజుకుంటూ ఉంటే చాలా బాధ అనిపిస్తున్నది. కాబట్టి అందరూ కూడా తెలంగాణ సమాజం అంతా కూడా గ్రహించాలి, గుర్తించాలి. ఎందుకంటే ఈ విధంగా పోలీసులను పెట్టి, జేసీబీలను పెట్టి ఈ విధంగా గుంజుకుంటే పేద ప్రజలు ఎట్లా బతకాలని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాము. ఖబర్దారీ యొక్క ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాము. మీకు చిత్తశుద్ధి ఉంటే, తెలివి ఉంటే, జ్ఞానం ఉంటే మీరు పేదల పక్షము, ప్రజల పక్షము, రైతుల పక్షమా అని చెప్తా ఉన్నారు. కానీ ఈ విధంగా గుంజుకోవడము పేదల పక్షమా, రైతుల పక్షమా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈరోజు మా పూర్వీకుల బొందలు కూడా ఇక్కడనే ఉన్నాయి. ఈ పూర్వీకుల బొందలను కూడా మొత్తం కూడా టోటల్గా వాళ్ళు దున్నేసి ఈ విధంగా గుంజుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. ఇది ఎంతవరకు సమంజసమో అందరూ ఆలోచన చేయాలి. ఈరోజు ఈ ప్రభుత్వానికి వెంటనే, ఎందుకంటే జనాలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు, ఈ యొక్క ప్రభుత్వం ఈరోజు పూర్తిగా ఫెయిల్ ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము. వెంటనే దీనిపైన విచారణ చేపట్టి దీనిపైన ఎవరెవరు ఎన్ని డబ్బులు తిన్నారో, ఈ విధంగా దాదాపుగా 90 నుండి కోటి రూపాయల వరకు స్కామ్ జరిగింది. దీనిపైన ఎంక్వైరీ చేసి ఇక్కడ పేద ప్రజలకు, రైతులకు, దళితులకు, ఇక్కడ ఉన్నటువంటి బీసీలకు అందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి కూడా యావత్ ప్రపంచం అంతా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేదు అంటే ఇంకా ఈ రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం. పేదలకు, బీదలకు అన్యాయంగా, అక్రమంగా గుంజుకునే ప్రభుత్వంగా ఈరోజు మేమంతా కూడా ప్రపంచానికి తెలియజేస్తాము. మీ యొక్క ఆగడాలను, మీ యొక్క దౌర్జన్యాన్ని ఎండగడతాము. మొన్న లగచర్ల జరిగింది, అంతకుముందు నిన్న హైదరాబాద్లో హెచ్సిలో జరిగింది. ఈరోజు మళ్ళీ కొడంగల్ మండలంలో అప్పాయపల్లి అనే గ్రామంలో సీఎం సొంత నియోజకవర్గంలోని ఈ విధంగా జరుగుతూ ఉన్నదంటే మీరందరూ కూడా గ్రహించాలి, తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా దోపిడీ ప్రభుత్వం, దొంగల ప్రభుత్వమా, ఇది ప్రజాప్రభుత్వమా? ప్రజా ప్రభుత్వం అయితే వెంటనే ఈ రైతులకు న్యాయం చేయాలి, ఇస్తామన్నటువంటి డబ్బులు ఇవ్వాలి, ఇస్తామన్నటువంటి ప్లాట్ ఇవ్వాలి, అదేవిధంగా ఇస్తామన్నటువంటి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుండా ఈరోజు ఇస్తామన్నటువంటి మరొక డిమాండ్ ఏదైతే ఉన్నదో ఉద్యోగం ఇస్తామన్నారు. ఇవన్నీ ఏమి ఇవ్వకుండా ఈరోజు ముందుకు పోతా ఉన్నది ప్రభుత్వం మొండి వైఖరితో. ఇది సరైన పద్ధతి కాదు. మీరు ప్రజల పక్షాన నిలబడతారా, లేకపోతే దోపిడీదారుల పక్షాన నిలబడతారా? ఈరోజు ముఖ్యమంత్రి గారు దీన్ని గ్రహించాలి. మీకు తెలిసో తెలియదు కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు, కొంతమంది పాలిటీషియన్స్ అందరూ కూడా కలిసిపోయి ఇక్కడ వాళ్ళందరూ కూడా కోటి రూపాయల వరకు స్కామ్ చేసుకుని డబ్బులు సంపాదించే ప్రయత్నం చేసిర్రు. ఇప్పటికీ డబ్బులు డ్రా చేసుకున్నారు. దీనిపైన పూర్తి విచారణ చేయించి ఆ అధికారులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు. మీరైనా ఈరోజు అధికారులను డిస్మిస్ చేస్తారా, లేదంటే వాళ్ళను సస్పెండ్ చేస్తారా? దీనిపైన పూర్తి ఎంక్వైరీ జరగాలని చెప్పి మేము 19 సర్వే నంబర్ రైతులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.